ఇదే అంశానికి సంబంధించి చాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఓబులాపురం హౌస్ కమిటీ సభ్యులు ఆయన కూడా. నమస్తే సార్. హలో సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి సార్ చెప్పండి, ఈరోజు చూసారా సిబిఐ కోర్టు శిక్షలు ఖరారు చేయడం జరిగింది ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి. గాలి జనార్దన్ రెడ్డికి మరో 4 శిక్షలు ఖరారయ్యాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? వాస్తవికంగా సామెతతోటి దొంగలు పడ్డాక 6 నెలలు కుక్కలు మురిగినట్టుగా ఉంది పరిస్థితి. ఎప్పుడో అయింది. అప్పుడు 2007-2008 ఆ ప్రాంతంలో ఓబులాపురం మైన్స్ కంతా ఆల్ఫా డెలిగేషన్ హౌస్ కమిటీ పోయి చూసినప్పుడు చెప్పాము. అప్పుడు అంతా అక్రమంగా రవాణా అవుతుంది, ఇది నిజంగా ఈ అంతా కూడా ఈ మరి ఒక బంగారు లాంటి ఇది రాయలసీమ అంటే రత్నాల సీమ లాగానే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వెంటనే తక్షణమే దానిపైన ఈ అసెంబ్లీలో చేసి ఇమీడియట్ గా చర్య చేపట్టాలని చెప్పాం. కానీ కోర్టులు ఇంత ఆలోచన చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. అందుకని న్యాయ వ్యవస్థ కూడా ఇమీడియట్ గా జడ్జిమెంట్స్ ఇవ్వాలి. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, 14-15 సంవత్సరాలు జరిగిపోయింది. కాబట్టి ఏదైనా ఇప్పటికైనా కోర్టులు వాస్తవాలు గ్రహించినాయి. ఎవరి పాత్ర ఏమున్నదో చూసి ఆచితూచే తీర్పిచ్చిందని నేను అభిప్రాయపడుతున్నా. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకు శిక్ష పడాల్సిందే, శిక్ష పడదని అభిప్రాయపడుతున్నా. అది ఏదైనా ఇట్లాంటి చాలా గందరగోళాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ కోర్టులు కూడా తీర్పులు ఆలస్యంగా ఇచ్చిన కొద్దీ ఇలాంటి క్రిమినల్ చర్యలు లేకుంటే ఈ మైనింగ్ లాంటి దోపిడీకి సంబంధించి అంటే నాణ్యత లేకపోవడం, లేకుంటే ఈ దీన్ని రకరకాల పద్ధతులలో తక్కువ చూపించి ఎక్కువ క్వాంటిటీ అమ్మేయడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఎప్పటికప్పటికి సీరియస్ గా స్పందించి తక్షణ చర్యలు ఉంటే ఇంకా ఇలాంటి తప్పులు చేయడానికి అవకాశం ఉండదని నేను అభిప్రాయపడుతున్నాను. రైట్ సార్. ఓకే.